ఈరోజు తిరువూరు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైసీపీ నాయకులు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ మోదు ప్రసాద్ మాట్లాడుతూ, మరి ఈరోజు మన ఆంధ్ర పిత అయినటువంటి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ గారి ఇంటికాడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మరి పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. మరి ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి మన రాష్ట్రానికి ఏదైతే మేలు ఉందో దాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఆయన గారు 58 రోజులు మరి నిరాహార దీక్ష చేసి మరి రాష్ట్రానికి ఆంధ్ర అనే యొక్క భావాన్ని తమిళులు మొత్తం కూడా వ్యతిరేకిస్తున్న సమయంలో మన రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన గారు. ఒక్క ఈ ఆంధ్ర రాష్ట్రానికి మన ఏదైతే దీక్ష ఉందో ఆ నిరాహార దీక్ష ఒకటే కాకుండా క్విట్ ఇండియా, అదేవిధంగా ఉప్పు సత్యాగ్రహాలు అనేటటువంటి ఉద్యమాల్లో ఎన్నో కూడా పాల్గొని విజయం సాధించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. అంతేకాకుండా కేవలం వైసీలు మాత్రమే గర్వించదగ్గ విషయం కాదు, దళితులందరూ కూడా గర్వించాల్సిన విషయం ఒకటి ఉంది. ఆయన గారు హరిజనోద్ధరణ అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి దీక్షని ఆయన గారు పాల్గొని ఆ దీక్ష చేసి విజయం సాధించి మరి ఆ రోజున దళితులకు గుడిలోకి ప్రవేశం లేనటువంటి సందర్భాల్లో ఆయన గారు దాని మీద ఖండిస్తూ దళితులందరూ కూడా గుడిలోకి రావాలి అనేటటువంటి ఒక దీక్ష చేసి ఆ రోజు విజయం సాధించి ఆ రోజుల్లోనే మరి అక్కడ ఉన్నటువంటి తమిళ గవర్నమెంట్లోని అక్కడ వారానికి ఒక రోజు దళితోద్ధరణ అనేటటువంటి ప్రోగ్రామ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. అలాంటి వ్యక్తి మరి ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అంతేకాకుండా మరి మన ఆంధ్ర విషయంలోనే తెలంగాణ ఆంధ్ర ఇడిపోయినటువంటి సందర్భాల్లో మనకు ఇచ్చినటువంటి 10 సంవత్సరాల్లో కూడా మరి అప్పుడున్నటువంటి మరి ఈ చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళలో ఉన్నా కానీ ఇంకా దాన్ని వదిలేసి మనకు రావాల్సినటువంటి లబ్ధిని కూడా వదులుకొని వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా కానీ మరి చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి ప్రత్యేక హోదా కోసం పోరాడారు. మరి పోరాడి మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి అక్కడ మెజార్టీ ఉన్నది కాకుండా నరేంద్ర మోడీని ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చింది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉండి కూడా ప్రత్యేక హోదాని అడగలేనటువంటి సందర్భం వచ్చింది. మరి ఏదైతే మరి ఇలాంటి మహానుభావులు ఆంధ్ర ప్రజలందరూ కూడా ఉపయోగం కలగాలని చేసినటువంటి ఈ యొక్క దీక్షలో, అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రాలు వచ్చిన సందర్భాల్లో ప్రత్యేక హోదా కూడా వస్తే మనందరం కూడా మేలు జరుగుతుందని వారు గుర్తించుకోవాలని మనవి చేసుకుంటూ, ఏదైనప్పుడు కూడా ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం మనం గర్వించదగ్గ విషయంగా చెప్పుకుంటూ, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు.